హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అరుణ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే ఏం చేస్తున్నంటే ఫిష్ ఫ్రై, సింపుల్ ఫిష్ ఫ్రై. ఫస్ట్ దొడ్డుప్పు వాటర్లో వేసుకొని ముక్కలు కడుక్కుందాం శుభ్రంగా. సింపుల్ ఫిష్ ఫ్రై, టేస్ట్ ఎక్కువ, ఖర్చు తక్కువ. నేను అన్నీ అట్నే చూపిస్తాను కదా, ఎక్కువ రుచి ఉండేటట్టుగా, తక్కువ శ్రమ ఉండేటట్టుగా. వీటిని ఒక 2 టైమ్స్ కడుక్కుందామండి. అన్నిసార్లు చూపిస్తే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను ఇంకా వీటిని శుభ్రంగా కడుక్కొని వచ్చేస్తా. మళ్ళీ కడుక్కుందాం. ఒమేగా ఫ్యాట్స్ ఉంటాయి కదా ఇందులో, హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఫిష్. కొంతమందికి పడుతుంది, కొంతమందికి ఏం పడదు. కడిగేసుకున్నాం కదా శుభ్రంగా. ఎంత వైట్ అయినాయి చూడండి కడిగినాక. ఏదైనా దొడ్డు పేసి కడుక్కోండి, ఇలాంటివి ఏవైనా సరే, నాన్ వెజ్ అయినా కూరగాయలైనా ఏవైనా. కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకున్న, కొంచెం అంతా ఉప్పు. వీటికి మ్యారినేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ప్యాన్ పెట్టేసుకున్నాం కదా, ప్యాన్ వేడి అవుతుంది. పెంక మీద కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వీటిని మంచిగా కొంచెం మంట మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కొన్ని మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఇలాచి, లవంగ మొగ్గలు, రాతి పువ్వు, దాల్చిన చెక్క. ఇవి కొంచెం మంట మీద వేడి చేసుకొని మసాలా తయారు చేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఒక ఇంచు అల్లం ముక్క, దొడ్డుప్పు, ఎల్లిపాయలు, దొడ్డుప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వేపుకున్న గరం మసాలా, నిమ్మకాయ, లెమన్ పిండుకోవాలి. దీన్ని పెద్దగా పేస్ట్ లెక్క చేసుకొచ్చుకోవాలి.
మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది ముక్కలకు అప్లై చేసేసుకుందాం ఇప్పుడు. అప్పుడు కొద్దిగానే ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మరి కొంచెం ఆయిల్ వేసుకుందాం. నాకు ఫస్ట్ అన్నీ అప్లై చేసి దాని మీద వేస్తే ఎందుకో నాకు లోపల స్టీమ్ అయినట్టు అనిపించదండి నాకు, అందుకనే ఇట్లా చేసుకుంటాను నేను. ఇప్పుడు 75% ఉడికింది కదా ఫిష్. దాన్ని అంతా ఇట్లా ముక్కలకి అప్లై చేసేసుకున్నాను. ఇక ఆయిల్లో పడుతుంది కదా, ఇదంతా పేస్ట్ అంతా ముక్కలకు అంటేసుకుంటుంది. వీటిని మంచిగా మీడియంలో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. అట్లా 75% ఉడికినాక ఇట్లా వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ముక్కలకు కారం పట్టించుకుందాం. మంచిగా కుక్ అయింది కదా మీడియం మంట మీద. మంచిగా అయిపోయినాయి కదా, తీసేసుకుందాం. ఇంకా ఒక్కొక్కటి తీసేసుకొని సర్వింగ్ బౌల్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసిరు కదా ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఇట్లా ట్రై చేయండి. ఒక 75% ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఈ పేస్ట్ కలిపితే ఇంకా మంచిగా స్టీమ్ అవుతుందని, మంచిగా ఫ్రై అవుతాయి ఇట్లయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రై ఒకసారి ఇట్లా చేసి ట్రై చేసి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి ఒకసారి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.